బుల్లెట్ ట్రైన్ సంబంధించిన హబ్ వస్తుంది అని చెప్పేసి మనకి ఈ పాటికి తెలుసు. అండ్ కంప్లీట్గా ఇక్కడ ఉన్న రైతులు ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీక్షకు దిగురు. మాకు ఏదైనా సరే నష్టపరిహారం కల్పించాలి, నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే మా భూములు కేటాయిస్తామని చెప్పి రైతులందరూ ఇక డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వాస్తవానికి ఇక్కడ ఈ కంప్లీట్ 650 ఎకరాలంతా కూడా ఇటు ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్. సో ఇక్కడ నియర్ బై గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ సాగు చేసుకోవడానికి అప్పట్లో ప్రభుత్వం అవకాశం కల్పించింది అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు కావచ్చు కొంతమంది రైతులు చెప్తా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున హైడ్రా అధికారులు వచ్చేసి సో కంప్లీట్గా ఈ భూమి ఏదైతే ఇక్కడ నుంచి సుమారుగా మనకి అక్కడ కనిపిస్తున్న 650 ఎకరాల భూమి అంతా కూడా అంటే చాలా దూరం వరకు కంప్లీట్ ఆ భూమి అంతా కూడా హైడ్రా కంచెలు వేసేస్తున్న పరిస్థితి. ఇది చూడొచ్చు మీరు. ఇమీడియట్ ఈరోజు మార్నింగే మనం వచ్చే టైంలో కంచెలు దీనికి హోల్స్ కొడుతుంటే ఇప్పుడు కంచె వేసేసిన పరిస్థితి. అయితే ఇక్కడ కంప్లీట్గా ఈ తోటలు ఇక్కడ మెయిన్గా ప్రధానంగా ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఇటు పూల తోట పైన డిపెండ్ అయి ఉన్నారు. పూలు కావచ్చు, కొన్ని పండ్లు కావచ్చు, కొంతమంది కూరగాయలు కావచ్చు, ఈ విధంగా వాటిపైన డిపెండ్ అయి ఉన్నారు. అయితే ఇక్కడ కొన్ని పదుల ఎకరాలలో ప్రతి ఒక్క రైతులు కూడా ఒక్కొక్కరికి 4 ఎకరాలు ఉంది, ఒక్కొక్కరికి 5 ఎకరాలు ఉంది, ఒకరికి 10 ఎకరాలు, ఒకరికి 12 ఎకరాలు, ఒకరికి 2 ఎకరాలు, ఒక్కొక్క గుంట, ఈ విధంగా ఉన్న వాళ్ళంతా ఎంత భూమి ఉంటే అంత భూమిలో వాళ్ళందరూ కూడా పూల తోటలు వేసుకొని ఇక్కడ నైట్ 12 నుంచి మబ్బులో 3 గంటల వరకు తెంపుకొని అండ్ 3 గంటల ఇక్కడ నియర్ బై గుడిమల్కాపూర్ మార్కెట్ ఇక్కడ ఉందో సో ఆ మార్కెట్కి తీసుకెళ్ళి అక్కడ పూలు అమ్ముకున్న పరిస్థితులు ఇక్కడ రైతులు ఉన్నారు. సో ఈ విధంగా డైలీ వాళ్ళ జీవనాధారం కావచ్చు, జీవనోపాధి కల్పించుకునే రైతులు. సో సడన్గా ఈ విధంగా మీరు వచ్చేసి మీరు ఇక్కడ బుల్లెట్ ట్రైన్ సంబంధించిన ప్రతిపాదన తీసుకొచ్చి సో మీరు ఈ విధంగా తీసుకోవడం కరెక్ట్ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడో కొన్ని 20-30 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ రైతులందరూ కూడా రైతులు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. ఇక్కడ సంబంధించి 3-1 జియో కిందికి వస్తుంది కాబట్టి ఎలాంటి కాంక్రీట్ ఎలాంటి నిర్మించకుండా పంటలే పండిస్తూ పంటలు వేసుకుంటూ వీళ్ళందరూ ఇక్కడ జీవనం సాగిస్తారు. అలాంటిది కేంద్రం అనుకునే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ భూమంతా కూడా తీసుకొని కేంద్రానికి ఇవ్వాలి. కేంద్రం రాష్ట్ర కలిపి ఈ సంబంధించిన ఇక్కడ బుల్లెట్ ట్రైన్ సంబంధించిన వ్యవస్థ కూడా అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్న పరిస్థితి. కాబట్టి ఇక్కడ కంప్లీట్గా రైతులందరూ కూడా మాకు ఏం లేదు, దీనిపైన మేము డెవలప్మెంట్ మేము ఎవరో అడ్డుకోము కాబట్టి మేము అడ్డుకోము. అయితే మీరు ఏం లేదు, మాకు నష్టపరిహారం ఇవ్వాలి. సో నష్టపరిహారం ఇవ్వాలి. ఎక్కడ 500 గజాలు 600 గజాలు ఎవరు ఇస్తా అని చెప్పి పుకార్లు చెప్తారు. కానీ సో ప్రభుత్వం వచ్చి మాత్రం మాట్లాడాలి. ఎందుకంటే ఎన్నిదులుగా మా జీవనాధారం మీద ఉంది, దీనిపై జీవనాధారం ఉంది మాకు. కాబట్టి సో మేము ఇక్కడ నుంచి పంపించేసి మేము ఎటు వెళ్ళాలి. కాబట్టి రైతులు వచ్చి మాత్రం చెప్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్తా ఉన్న పరిస్థితి. కాబట్టి మనం చూద్దాం ఒకసారి తోటలకు వెళ్ళి ఆల్మోస్ట్ ఇక్కడ బతుకుతున్న రైతులందరూ కూడా ఇక్కడ తోటలనే ఈ పూల తోటలు ఏవైతున్నాయో ఆ తోట పైన కంప్లీట్గా ఆధారం అయ్యి ఉండి నైట్ 12 గంటల మబ్బులు 3 గంటల దాకా పూలు తెంపుకొని మబ్బుల నుంచి 10 గంటల దాకా పోయి మార్కెట్లో పోయి అక్కడ విక్రయించి సో వచ్చిన డబ్బుతో మేము బతుకుతాము అని చెప్పేసి ఇప్పుడు మా బతుకుదేరే లేకుండా చేస్తున్నారు ఈ హైడ్రా అధికారులు వచ్చి గవర్నమెంట్ అని చెప్పేసి వీళ్ళు వాపుతున్న పరిస్థితి. అండ్ ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఎవరైనా సరే రాజకీయ నాయకులు ఎవరైతే అధికారంలోకి వస్తూ ఉన్నారో వాళ్ళందరూ ఏం చెప్తా ఉండే అంటే మీరు మాకు ఓటేయండి, మీరు మాకు ఓటేస్తే మేము మీకు పట్టాలు కల్పిస్తాం అని చెప్పేసి ఈ విధంగా చెప్తా ఉండి వచ్చి మభ్య పెడతా ఉన్నారు. అదేవిధంగా వీళ్ళు కంప్లీట్గా రైతులందరూ కూడా ఇక్కడ ఓట్లు వేసుకుంటూ వచ్చినాము. సో సడన్గా ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఈ విధంగా తీసుకుంటే ఎట్లా అని చెప్పేసి రైతులు అడుగుతున్న పరిస్థితి. కాబట్టి ఒకసారి మనం తోటలకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. తోటలకు వెళ్ళి మీకు ఇంకొంచెం డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాం.